హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఓవర్లాక్ మిషన్ గురించి చెప్పమని నాకు కామెంట్ అయితే వచ్చింది. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో ఓవర్లాక్ ఎలా మనం బ్లౌజెస్ కానీ, టాప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఇట్లా మనం ఆల్ ఐటమ్స్కి మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ వేసుకోవాలా అన్నది అయితే చెప్పమని రిక్వెస్ట్గా కామెంట్ అయితే చేశారు. ఈరోజు ఈ వివరించి కొంచెం వివరంగా చెప్తాను. అయితే మిషన్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. చిన్న మిషన్ అనేది మనం పాత మిషన్లలో ఎట్లయితే ఉంటుందో మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట. ఈ స్టాండ్ అనేది దారప్రిల్లు 3 అయితే లావు కండెల్లాగా మనం ఇట్లా యూజ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇట్లా స్టాండ్ అనేది మొత్తం కింద పార్ట్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. నార్మల్ కుట్టు మిషన్ లాగా చిన్న పలక అనేది మనకు అనేది ఇట్లా వస్తుందన్నమాట. పాత మిషన్లు అయితే ఎట్లా ఉంటాయి ఇట్లా వస్తుంది అన్నమాట. నార్మల్గా మనం కాలుతో తొక్కే మిషన్ అనేది ఉంటుంది కదా, ఇట్లా స్టాండ్ అంతా ఇట్లా ఉందన్నమాట. నేను ఈ మిషన్ తీసుకొని కూడా కనీసం అంటే 18-19 ఇయర్స్ అయి ఉంటుంది. ఒక్కసారి కూడా రిపేర్ అనేది రాలేదు. ఇట్లా కింద అనేది ఒక్క బోల్ట్ మాత్రమే ఫిట్ చేసి ఉంటారన్నమాట. ఈ హెడ్కి మొత్తం ఇట్లా 3 దారాలు అనేది స్టాండ్ ఉండి ఇట్లా 3 దారాలు అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓవర్లాక్కి. ఇక్కడ నుంచి మనము ఒక దారం అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పక్క ఇది ఓపెన్ చేస్తాం కదా, ఇలా ఒక నీడిల్లోకి మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇంకొక నీడిల్ వచ్చేసి ఇట్లా పైనుంచి ఇట్లా అన్నీ కూడా తీసుకొని ఈ విధంగా ఇంకొక దారం అనేది రెండో దారం, మూడో నీడిల్ నుంచి ఇట్లా మనకు లోపల నుంచి ఇట్లా ఓపెన్ చేస్తే ఈ సైడ్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి కొంచెం కష్టం అన్నమాట. మనకు ఈ మిషన్ తీసుకున్న వాళ్ళే మనకు అంతా చెప్తారనమాట, చూపిస్తారు ఎట్లా ఏంటి అని. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే కొంతమంది చాలా వరకు బొటిక్లలో అలవాటు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నేనైతే ఈ మిషన్ని పంకజ్ అనే మిషన్లో కంపెనీలో తీసుకున్నాను. అప్పట్లో చాలా ఫేమస్ అండి ఈ పంకజ్ అనేది. దీంట్లో ఉషా ఉంటాయి, రెన్యూ ఉంటుంది, రాయల్సన్ ఉంటుంది, చాలా మిషన్స్ అనేవి ఉంటాయి, విద్య ఉంటుంది. ఇట్లా చాలా వరకు కూడా మిషన్స్ అనేవి కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్లో ఉంటాయన్నమాట. ఇట్లా మనం అనేది దారాలను ఎక్కించుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా మనకు మూతలాగా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది నేను ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నాకు కామెంట్ రిక్వెస్టెడ్గా పెట్టారు కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన కంపెనీలో అయితే తీసుకోవచ్చు. నాకైతే ఒక్కసారి కూడా ఇంతవరకు రిపేర్ అనేది రాలేదన్నమాట. మొత్తం నేను కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను. ఈ మిషన్ అనేది రన్నింగ్ అయితే ఉంది. మాకు షాప్ అనేది ఉందన్నమాట, లేడీస్ టైలరింగ్ షాప్ సిరి ఫ్యాషన్స్ అని. నార్మల్గా కూడా ఒక 20 ఇయర్స్ నుంచి కూడా షాప్ రన్ చేస్తూ ఉన్నాను. ఇట్లా వస్తుందన్నమాట, ఈ విధంగా ఉంటుంది మొత్తం మనకు సెట్టింగ్ మిషన్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం లేటెస్ట్గా కొంచెం మార్పు అనేది వచ్చింది. మనకు మిషన్కు సింగిల్గా ఇట్లా హెడ్ ఉంది కదా, హెడ్ మాత్రమే స్టాండింగ్ అయ్యి వచ్చేవి కూడా ఉన్నాయి, కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయన్నమాట. మీకు ఏవైనా ఓవర్లాక్ మిషన్స్ అంటే బాగానే ఉంటాయి. మనం కొంచెం వాడుకొని మనం ఇదంతా కూడా క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఓవర్లాక్ అనేది ఎట్లా అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇట్లా బ్లౌజెస్కి మనము క్రాస్ పట్టీకైనా సైడ్స్కి మెయిన్గా ఉపయోగపడేది ఇట్లా అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటూ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మనకు ఓవర్లాక్ అనేది డ్రెస్సెస్కి కానీ, అలాగే ప్యాంట్స్కి కానీ, జెంట్స్ మనది లేడీస్ వర్క్ అంతా ఇట్లా ఉంది కదా, ఎవరికైనా కూడా ఇట్లా ఉపయోగపడుతుంది అన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకి ఇట్లా ఓవర్లాక్ చేసి కొంచెం అమౌంట్ కూడా మనం ఫినిషింగ్ని బట్టి మనం చేసే పనిని బట్టి మనం అనేది అమౌంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మన పని అనేది నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే మనకు మన పనికి మనం అమౌంట్ తీసుకోవాలి, కానీ మనం
ఇట్లా నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తాను. ఇది ఇట్లా ఈ బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. మనం మిషన్ అనేది పెడల్ అనేది బ్యాక్ సైడ్కి తొక్కాలన్నమాట. రివర్స్గా ఈ మిషన్ అనేది తొక్కేది ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఇది నార్మల్గా మనం కుట్టు మిషన్ అయితే నార్మల్గా ఇట్లా మన సైడ్కు తిప్పుకొని తొక్కుతాం కదా, అట్లా కాకుండా ఈ మిషన్ అనేది రివర్స్ తొక్కాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా రివర్స్ అనేది గాన్ అనేది ఇట్లా రివర్స్ తొక్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ అటు సైడ్కి బయటి పక్కకు మనం రివర్స్ గాన్ అనేది గేర్ ఉంటుంది, ఇట్లా తిప్పుకొని మనం అనేది ఇట్లా తొక్కాలన్నమాట. మనకు ఫినిషింగ్ అనేది బ్లౌజ్ కానీ అన్నిటికీ చాలా నీట్గా అయితే వస్తుంది. ఇట్లా రివర్స్ అనేది మనం మూవ్ చేసుకొని ఇట్లా తొక్కేది ఉంటుందన్నమాట. మనకు పైన మనం ఒక 2-3 డేస్ మనం అలవాటు చేసుకుంటే ఎంత రాని వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుంది. మీరు అయితే ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు చెక్ చేసుకోండి, ఈ వీడియో అనేది చూసుకోండి. ఇట్లా కుట్టి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇట్లా నీట్గా వెనకాల అనేది ఒక హ్యాండ్ అనేది వేసి పట్టుకొని మనం జారిపోకుండా కుట్టాలన్నమాట. కొంచెం చూడండి జారినట్లయితే చూపించాను కదా, ఇట్లా జారిపోతుందన్నమాట. ఇట్లా పట్టుకొని మనం బ్యాక్ సైడ్ అనేది ఒక హ్యాండ్ అనేది ఇట్లా మనం పెట్టేసి ఆప్ అనేది పెట్టుకోవాలి. కొంచెం గిన జారితే ఇట్లా అయిపోతుందన్నమాట. నిదానంగా చూసుకొని మనకు ఒక బ్లేడ్ అనేది కూడా ఉంటుంది. ఆ బ్లేడ్ అనేది మనకి ఎక్స్ట్రా లోపలికి పోతే కట్ అవుతుంది. ఆ బ్లేడ్ అనేది ఎందుకని చెప్పేసి నేను రిమూవ్ చేశాను. ఇట్లా కింద అనేది ఒక సైడ్కి ఇప్పుడు కుట్టు అయితే వస్తుంది కదా, అటు సైడ్ ఒక బ్లేడ్ అనేది ఇస్తారు మామూలుగా మిషన్ నుండి, అక్కడ నుండే వస్తుంది. అది అనేది నేను తీసేసాను అనమాట. అట్లా కొంచెం పొరపాటు అయితే మనకు జాకెట్ అనేది పడుతుంది కాబట్టి హోల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.